రైట్. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఇవాళ బంజారాహిల్స్ పెద్దమ్మ టెంపుల్కి వెళ్తారనే సమాచారంతో రామచంద్రరావును ముందస్తుగా పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఇవాళ పెద్దమ్మ టెంపుల్లో బీజేపీ నేతలు కుంకుమార్చన చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను ముందస్తుగా హౌస్ అరెస్టు చేసినట్లు సమాచారం అందుతోంది. అలాగే బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. పెద్దమ్మ తల్లి ఆలయంలో కుంకుమార్చన చేస్తామంటూ హిందూ సంఘాల నేతలు పిలుపునివ్వడంతో వందలాది మంది పోలీసులు పహారా కాస్తున్నారు. ప్రస్తుతం రామచంద్రరావు ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రామచంద్రరావును హౌస్ అరెస్టు చేయడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్టు చేయడం కాంగ్రెస్ పార్టీ అరాచక పాలనకు నిదర్శనమని కూడా చెప్పారు. పెద్దమ్మ గుడిలో పూజలు చేస్తే తప్పేమందని కూడా నిలదీశారు. గుడిని కూల్చిన గూండాలు ఎందుకు అరెస్టు చేయలేదని కూడా మండిపడ్డారు బండి సంజయ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఒక వర్గం వారిని మెప్పించేందుకు హిందువుల మనోభావాలు దెబ్బతీస్తారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి భవిత మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ భవిత, చెప్పండి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాట్లు చేసినట్లు మనకి క్లియర్గా విజువల్స్లో కనిపిస్తున్నాయి. సో రామచంద్రరావు వచ్చే అవకాశం ఉందా? బీజేపీ నేతలు ఎవరైనా అక్కడికి చేరుకుంటున్నారా? పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ రాజశేఖర్, గత కొంతకాలంగా దాదాపు పోయిన నెల నుంచి కూడా ఇక్కడ బంజారాహిల్స్ లో ఉన్నటువంటి పెద్దమ్మ గుడి కూల్చివేత పైన కొంత ఆందోళన చేపట్టినటువంటి నేపథ్యం ఉంది. అయితే ఈ రోజు కుంకుమార్చన కార్యక్రమానికి పిలుపునిచ్చారు బీజేపీ నేత అయినటువంటి లంకల దీపక్ రెడ్డి. అయితే ఈ కుంకుమార్చనలో పాల్గొనవలసిందిగా ఇటు హిందూ సంఘాల నేతలతో పాటు బీజేపీ నేతలంతా కూడా పాల్గొనాలని చెప్పేసి పిలుపునివ్వడంతో పెద్ద ఎత్తున మద్దతు రావడంతో ఖచ్చితంగా దీన్ని అడ్డుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ చూపిస్తుంది. అందుకనే ఉదయం నుంచి కూడా కుంకుమార్చనలో పాల్గొనేందుకు రావాలనుకున్నటువంటి నేతలందరినీ కూడా అయితే హిందూ సంఘాల నేతలతో పాటు బీజేపీ కార్యకర్తలతో పాటు బీజేపీ ముఖ్య నాయకులంతా కూడా హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ప్రజా పాలనకి అంటే ప్రజాస్వామ్యానికి ఒక మచ్చ తెచ్చే విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తుందని చెప్పేసి బీజేపీ నేతలంతా కూడా మండిపడ్డ నేపథ్యం కనబడుతుంది. మహిళా మోర్చా అధ్యక్షుడు శిల్పారెడ్డితో పాటు చేవల మహేందర్ పాటు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ముఖ్య నేతలందరినీ కూడా ఈరోజు హౌస్ అరెస్ట్ చేశారు. పెద్ద ఎత్తున రామచంద్రరావును ఉదయం తెలంగాణ ప్రాంతంలో హౌస్ అరెస్ట్ చేసిన సందర్భం కనబడుతుంది. అయితే పోలీసులు వాళ్ళ ఇంటికి వచ్చేంత వరకు కూడా అసలు ఏం జరుగుతున్న విషయం నాకు తెలియదు అని చెప్పేసి రామచంద్రరావు చెప్పినట్టు నేపథ్యం కనబడుతుంది. ఎందుకు నాకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది, గృహ నిర్బంధం చేయాల్సి వచ్చినటువంటి పోలీసులను ఆరోగ్యంగా ఈ రోజు కుంకుమార్చనలో మీరు పాల్గొనడానికి వెళ్తున్నటువంటి ముందస్తు సమాచారం మేరకు మేము మిమ్మల్ని గృహ నిర్బంధం చేశామని చెప్పి వాళ్ళు చెప్పినట్టు నేపథ్యం కనబడుతుంది. అయితే ప్రస్తుతం అయితే అక్కడ పూర్తి స్థాయిలో భారీ బందోబస్తు అయితే కొనసాగుతుంది. ఇంకా గృహ నిర్బంధంలోనే ఉన్నారు రామచంద్ర రెడ్డితో పాటు బీజేపీ నాయకులు, అంతేకాకుండా హిందూ సంఘాల నేతలంతా కూడా గృహ నిర్బంధంలోనే ఉంటున్న నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే మాకు ఎక్కడ కూడా అంటే కుంకుమార్చన పాల్గొనే కార్యక్రమం పాల్గొనేటువంటి షెడ్యూల్ కూడా లేదు. కేవలం బీజేపీ నిర్వహిస్తున్నటువంటి హర్ఘర్ తిరంగా యాత్రలో మేము పాల్గొనాల్సి ఉంది. ఈ రోజు దాదాపు 2 నుంచి 3 ప్రాంతాలలో మేము ఈ ర్యాలీలు నిర్వహించాల్సి ఉంది. అక్కడ షెడ్యూల్ మాత్రమే ఉంది. ఖచ్చితంగా ప్రతి ఇంట్లో అంటే దాదాపు 40 లక్షల ఇండ్లలో మేము అంటే జెండా ఎగరవేయాలి అనే నేపథ్యంలో మేము ఆ కార్యక్రమాలు మాత్రమే పెట్టుకున్నాము. కానీ ఎక్కడ కుంకుమార్చనలో పాల్గొనేటువంటి కార్యక్రమం నేను పెట్టుకోలేదని చెప్పేసి నేను ఖండిస్తున్నానని చెప్పేసి రామచంద్రరావు చెప్పిన నేపథ్యం అయితే కనబడుతుంది. ఇప్పటికే బీజేపీ నేతలంతా కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బండి సంజయ్ కూడా రామచంద్రరావును అరెస్ట్ లో ఖండిస్తున్నారు. ఎందుకు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పాలిస్తుంది కాంగ్రెస్ పార్టీ, ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చే విధంగా ఎందుకు పాలిస్తుంది, ఇదేనా మీ హయాంలో కూడా గృహ నిర్బంధాలు ఇదేనా అని చెప్పేసి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఖండిస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. ఒకవైపు రాణి రుద్రమ్మ కూడా ఖండిస్తున్నారు. ఎందుకంటే మేము హర్ఘర్ తిరంగా యాత్రలో పాల్గొనాల్సిందిగా మేముండగా ఎందుకు గృహ నిర్బంధాలు చేయాల్సి వచ్చింది, కాంగ్రెస్ పార్టీ వస్తే మార్పు తెస్తామని అన్నారు. ఇదేనా హోంమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిలో అంటే పాలనలో తెచ్చినటువంటి మార్పు, ఇదేనా గృహ నిర్బంధం చేయడమేనా మార్పు అనేది అని చెప్పేసి రాణి రుద్రమ్మ కూడా ఖండిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. ఒక్కొక్కరుగా కూడా బీజేపీ నాయకులంతా కూడా ఖండిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. అంటే పోలీసులు ఏం చెప్తున్నారు? ఎప్పటి వరకు గృహ నిర్బంధం చేసే అవకాశం ఉంది? పోలీసులు ఏం చెప్తున్నారు? ఏమైనా ఆయన హర్ఘర్ తిరంగా ర్యాలీలో పాల్గొంటామని వివరించిన తర్వాత పోలీసులు అక్కడికి ఏమైనా భద్రత కల్పించే అవకాశం, విడిచిపెట్టే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పటికైతే అలాంటి సిచ్యువేషన్ ఏం కనపడలేదు. సాయంత్రం వరకు కూడా ఈ నిర్బంధం కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఒకవైపు రామచంద్రరావు గారు చెప్తున్నారు, ఒక పెద్దమ్మ టెంపుల్ ని కూల్చినప్పుడు ఎందుకు కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఈ రకంగా గృహ నిర్బంధనాలు చేస్తుందంటే ఖచ్చితంగా తప్పు చేశామని ఒప్పుకున్నారు. వాళ్ళు ఏదో అక్కడ అవినీతికి పాల్పడ్డారు అనే అంశం క్లియర్ గా బయటకు వస్తుంది. ఖచ్చితంగా ఇప్పటి వరకు కూడా నేను అక్కడికి వెళ్ళాలనే ఆలోచన లేదు. కానీ ఇంత పెద్ద ఎత్తున అక్కడ గుడి దగ్గర కావచ్చు, బీజేపీ నాయకుల ఇళ్ల వద్ద కావచ్చు, ఇటు
హిందూ సంఘాల నాయకుల ఇళ్ల వద్ద కావచ్చు ఇంత ఈ స్థాయిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముంది. ఖచ్చితంగా ఇప్పుడు నేను ఊరుకునేది లేదు, ఖచ్చితంగా నేను గుడి దగ్గరికి వెళ్తాను, అక్కడ సందర్శిస్తాను అని చెప్పేసి మాత్రం సవాల్ లాగానే విసినటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. మనం చూస్తున్న బంజారాహిల్స్ ప్రాంతంలో పూర్తి స్థాయిలో భారీ బందోబస్తు అయితే కొనసాగుతుంది. 3 రోజుల భద్రత ఇక్కడ ఏర్పాటు చేసిన నేపథ్యం కనబడుతుంది. బంజారాహిల్స్ లో ఉన్నటువంటి పెద్దమ్మ టెంపుల్ దగ్గర కూడా ఇక్కడ ఈ చుట్టుపక్కల మొత్తం కూడా భారీ బందోబస్తు అయితే కొనసాగుతున్న నేపథ్యం కనబడుతుంది. ఎవరిని కూడా లోపలికి అలో చేయట్లేదు. అయితే గత నెలలో కూల్చినటువంటి ఈ పెద్దమ్మ టెంపుల్ ఖచ్చితంగా మరొకసారి నిర్మించాల్సిందే అని చెప్పేసి కూడా స్థానికులు కూడా తీవ్ర ఆందోళన చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా హిందువుల సాంప్రదాయాలకు సంబంధించుకోవచ్చు, హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుంది. ఖచ్చితంగా దీన్ని అంటే అణిచివేసే కార్యక్రమాలను ఖచ్చితంగా మేము ఎదురు తిరిగి దాడి చేస్తాము, ఎదుర్కొంటాము అని చెప్పి కూడా బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున వాళ్ళు చెప్పిన నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే చూడాలి, సాయంత్రం వరకు అయితే గృహ నిర్బంధన కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. ఖచ్చితంగా ఏదైతే గుడిని కూల్చారో ఖచ్చితంగా రీకన్స్ట్రక్షన్ ఖచ్చితంగా దాన్ని నిర్మించాల్సిందే అని చెప్పేసి నిర్మించే వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఇప్పటికైతే కూడా నిర్బంధించినటువంటి వాళ్ళు ఎవరిని కూడా విడుదల చేయని నేపథ్యం అయితే ఉంది. సాయంత్రం వరకు అయితే ఈ యొక్క అరెస్ట్ అయితే కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భవిత.